ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి చేరికల జోష్ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల్చారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు కాంగ్రెస్ లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. రెడ్డిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కి అయితే వరుస షాకులు తగులుతున్నాయి. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి చేరికల జోష్ అయితే నెలకొంటోంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ రోజు కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు వీరిరువురు కూడా కాంగ్రెస్ లో చేరారు. సీఎం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కి అయితే భారీ షాక్ అయితే తగిలింది. ఎన్నికలు సమీపిస్తున్నాయి, అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ గూటి నుంచి ఒక్కొక్కరిగా విడిపోతూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ ఏం చేయబోతున్నారు, ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు అని ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి మరియు మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు. ఇంకా మరికొన్ని చేరికలు కూడా ఉండే అవకాశాలున్నాయి. సాదిక్, బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరికల జోష్ అయితే కనిపిస్తోంది. అటు రేవంత్ సమక్షంలో అయితే కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల్చారి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు వీరిరువురు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకా ఈ చేరికలు కొనసాగే అవకాశాలున్నాయా? ఎస్, డెఫినెట్లీ రేఖ. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద షాక్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ర్యాలీ ఎత్తున్నారు, వారితో పాటుగా నాయకులు కూడా ర్యాలీ ఎత్తున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా ఆదిలాబాద్ సంబంధించినటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి వేణుగోపాల్చారి ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయనతో పాటుగా మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రాజేశ్వరరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం అన్నది జరిగింది. ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో వీరి ఇరువురుతో పాటుగా మిగతా సంబంధించినటువంటి మదన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇతర సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ జెనిక్స్ లో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ప్రజల సంబంధించినటువంటి విధానాలు కానీ 6 గ్యారంటీ స్కీమ్స్ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడం, అదేవిధంగా కేంద్రం అంటే మేనిఫెస్టో కూడా ఇప్పుడు పార్లమెంట్ సంబంధించిన మేనిఫెస్టో కూడా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది. కాంగ్రెస్ హవా కొనసాగుతున్న ధర్మిలో తమ యొక్క రాజకీయ భవిష్యత్తు కానీ ప్రజలకు ఏదైతే కోరుకున్నారో ప్రజలు అనుకున్న మేరకు ఆ పార్టీలో ఉండాలని కూడా ఒత్తిడి వస్తుంది బీఆర్ఎస్ నేతల పైన. సో వారందరూ కూడా ఇక పార్టీ కార్యకర్తల నాయకుల ఒత్తిడి మేరకు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మరికొద్ది అంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేదాకా కూడా ఈ యొక్క జైనింగ్స్ ఉంటాయని కూడా గాంధీ భవన్ వర్గాలు అయితే చెప్తున్నారు. రోజు 2-3 ముఖ్య నేతలు అయితే కాంగ్రెస్ పార్టీ చేరుతున్నారు. కార్యకర్తలు, సెకండరీ నాయకర్తలు వారైతే మాత్రం రోజు వందలాది మందిగా మాత్రం గాంధీ భవన్ లో చేరికలు కొనసాగుతా ఉన్నాయి. తాజాగా మాత్రం మాజీ మంత్రిగా ఉన్నటువంటి వేణుగోపాల్చారితో పాటుగా మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ కు ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఇక మైనార్టీ వర్గాంచులు, క్రిస్టియన్ మైనార్టీ సంబంధించిన వర్గాంచు ఉన్నటువంటి రాజేశ్వరరావు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్సీగా పనిచేసిన సందర్భం ఉంది. ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేద్దామన్నది కూడా కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు అది క్షీణ స్థితిలోకి చేరుతుందని కూడా రాజకీయ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. రేఖ, రైట్. థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.